మనం ప్రతిరోజు కూడా శనికి సంబంధించినటువంటి దోషాల్లోంచి బయటపడడానికి గాను విభిన్నమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున విపరీతమైనటువంటి శని బాధలు కలుగుతున్నాయి. మేము విపరీతమైనటువంటి ఈ శని బాధల్లోంచి మేము బయటపడలేకపోతున్నాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపశాంతిని కలగజేసేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఉపశమనం పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారం. ముఖ్యంగా ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా శనిని నిందించకూడదు. శనిని ఎప్పుడు కూడా నిందించకూడదు. శనిని నిందించినట్లయితే ఈ దోషం ఇంకా పెరుగుతుంది. అలానే శని దశలు నడుస్తున్నప్పుడు ఎవరికైనా సరే తాగేటువంటి అలవాటు ఉన్నట్లయితే, మద్యపానం చేసేటువంటి అలవాటు ఉన్నట్లయితే అది వెంటనే మానేయాలి. కాని పక్షంలో మీరు రోజు రోజుకి మెట్టు మించి కిందకి ఇలా దిగుతూ వస్తారే తప్ప పైకి వెళ్ళడానికి కావాల్సిన మార్గాలు ఎంత మాత్రం లభించవు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే మీరు దీని తాలూకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అయితే తీవ్రమైనటువంటి శని బాధలు కలుగుతున్నప్పుడు మనకు ఉపకరించేటువంటిది రావి చెట్టు. శనివారం రోజు కాస్త చీకటి పడుతున్నప్పుడు కానీ, లేకపోతే చీకటి పడిన తర్వాత కానీ శనివారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవ నూనెతోటి దీపారాధన చేయాలి. ఆవ నూనెతోటి దీపారాధన చేసి పాలు, బెల్లము, తేనె ఈ మూడు కలిపినటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పోయాలి. పాలు, బెల్లము, తేనె ఉడికిన ఒక చెంచాడు పాలు, చిన్న బెల్లం ముక్క తురిమేసి అందులో వేయడం, అలానే కాస్త తేనె అంటే ఒక చెంచాడు తేనె ఇవి కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోసేసి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసాను, కాలభైరవాష్టకాన్ని ఒక్కొక్కసారిగా పారాయణ చేయాలి. ఒకసారి హనుమాన్ చాలీసా, ఒకసారి కాలభైరవాష్టకం, ఇంతే. ఇలా పారాయణ చేసినట్లయితే కనుక మీకు వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి శని సంబంధమైన దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపశమనం పొందుతాయి. ఇలా అక్కడ కూర్చొని ఇవన్నీ పారాయణ చేయడం, దీపారాధన చేయడం, నీళ్లు పోయడం ఇవన్నీ మాకు కుదరట్లేదు, మాకంత వెసులుబాటు లేదు, లేదా మేము చేయవలసినటువంటి చోట రావి చెట్టు దగ్గర ఇవన్నీ చేయడానికి కానీ అవకాశాలు ఉండవు అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేసి అక్కడ రావి చెట్టు ఎదురుకుండా నిలబడి హనుమాన్ చాలీసా పారాయణ చేసిన ఇంత ఫలితాన్ని పొందగలుగుతారు. మొట్టమొదటిగా చెప్పుకున్నటువంటి పరిహారం మాత్రం చాలా విశేషమైనటువంటిది. అయినంతవరకు అదే చేసుకోవాలి. అది కుదరని పక్షంలో మాత్రమే రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసాని పారాయణ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక పరిహారాన్ని అవలంబించాలి. ఒక శనివారం అట్లా, ఒక శనివారం ఇట్లా చేసినట్లయితే ఎంత మాత్రం కూడా మనం ఆశించినటువంటి ఫలితాలు మనకు అందడానికి అవకాశాలు ఉండవు. ఇలా ప్రతి శనివారం చేస్తూ రావటం వలన జాతకరీత్యా మనకు ఉండేటువంటి దోషాన్ని అనుసరించి క్రమేపీ శని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ మనకు ఉండేటువంటి కష్టాలన్నింటిలోంచి కూడా బయటపడుతూ ఉండగలుగుతాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని శ్రవణం చేద్దాం. వజ్రతుల్యమైనటువంటి వెంకటేశ్వర రక్షణ పొందుదాం. तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम. మనం గత కొద్ది రోజుగా హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి 20వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. మనం అందరం ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తాం, కానీ ఇందులో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహత్తు ఉంది, ఒక్కొక్క ఫలితం ఉంది అన్నటువంటి అంశాన్ని తెలిసినటువంటి వారు చాలా తక్కువ మందినే చెప్పుకోవాలి. ఈ స్తోత్రం అంతా పారాయణ చేయాలి, మనం దీని ద్వారా ఫలితం పొందాలంటే దీనికి తులసీదాసుల వారు ఒక నియమం పెట్టారు. ఈ స్తోత్రాన్ని రోజుకి 100 సార్లు చొప్పున పారాయణ చేయాలి, అలా అయితేనే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి అని చెప్పనన్నారు. అయితే మరి రోజు 40 శ్లోకాలు కలిగినటువంటి ఈ స్తోత్రాన్ని అంతా కూడా 100 సార్లు పారాయణ చేయడం అంటే కష్టం కదా. అందుకని మనకు ఉన్నటువంటి కోరికను అనుసరించి ఇందులో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొని దాన్ని 100 సార్లు పారాయణ చేస్తూ వచ్చినా మన మనస్సులో ఉండేటువంటి కోరిక నెరవేరుతుంది. ఆ క్రమంలో మనం ఏదైనా సరే ఒక కొంచెం పెద్ద పని పెట్టుకున్నాం, ఆ పనికి పదే విఘ్నాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ శ్లోకాన్ని కనుక రోజుకి 100 సార్లు చెప్పిన పారాయణ చేస్తూ వచ్చినట్లయితే విఘ్నాలన్నీ కూడా దూరం అయిపోయి మనం అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. అలానే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది, అంటే గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి వారు నిత్యం కూడా శ్రమిస్తూ ఉంటారు.
అలా తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని తాము ఛేదించడానికి, తాము పొందడానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి శ్లోకం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ శ్లోకమే దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते. जय हनुमान. ఈ దుర్గమ కాజ జగతికే జయతే అనబడేటువంటి ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. విపరీతమైనటువంటి కష్టమైనటువంటి కార్యమైనప్పటికీ కూడా ఆంజనేయ నీ అనుగ్రహం ఉన్నట్లయితే చాలా సుఖంగా, సులభంగా, తేలిగ్గా అయిపోతుందయ్యా. అటువంటి ఓ ఆంజనేయ స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను కనుక నాకున్నటువంటి ఈ కష్టానంతా కూడా పోగొట్టు, నేను తలబెట్టినటువంటి పనిలో విజయాన్ని చేకూర్చు, నా లక్ష్య సాధనకి సహకరించు అని చెప్పని స్వామివారిని శరణు వేడే విధంగా ఇందులో ఉండేటువంటి అర్థమంతా సాగుతుంది. కనుక అద్భుతమైనటువంటి ఈ హనుమాన్ చాలీసాలో ఉన్న 20వ శ్లోకాన్ని రోజుకి 100 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక మన లక్ష్యాలను మనం పొందగలుగుతాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పరిపూర్ణంగా చేసుకోగలుగుతాం. ఇటువంటి అద్భుతమైనటువంటి మరిన్ని అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దారిద్ర్య బాధలను కూడా దూరం చేసేటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय.